అసలు ప్రిపరేషన్ అంటే ఏంటి? నువ్వు నిజంగా ప్రాపర్గా ప్రిపేర్ అవుతున్నావా? లేదా నువ్వు ప్రిపేర్ అవుతున్నదే ప్రాపర్ వే అని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు చదివే టాపిక్ నీ ఎగ్జామ్ లెవెల్కి నిజంగా సరిపోతుందా? కరెంట్ లింక్ అంటే ఎలా చేసుకోవాలి? లాస్ట్ 18 మంత్స్ కరెంట్ అఫైర్స్ లో ఏ టాపిక్స్ ఇంపార్టెంట్? ఏ టాపిక్ ని సబ్జెక్ట్ తో లింక్ చేయాలి? అసలు ఏ ఏరియా నుంచి క్వశ్చన్స్ వస్తాయి? నువ్వు చదువుతున్న డెప్త్ సరిపోతుందా? ఈ క్వశ్చన్స్ అన్నింటికీ ఒకే ఒక్క ఆన్సర్: మెంటర్షిప్. ఏదో ఒక స్కెడ్యూల్ ఇచ్చి ఇది చదువు అది చదువు అని చెప్పటం కాదు. ప్రతిరోజు నిన్ను మార్నింగ్ 6కే నిద్రలేపి ఈ రోజు ఏ టాపిక్ చదవాలి, ఆ టాపిక్ నుంచి ఏ క్వశ్చన్స్ వస్తాయి, ఎగ్జామినర్ గతంలో ఎలా అడిగాడు అనేది టాపిక్ వైజ్ గా డైలీ ప్లాన్ ఇస్తాం. అంతేకాదు, ఆఫ్టర్నూన్ ర్యాండమ్ క్వశ్చన్స్, ఈవినింగ్ ఆ రోజు టాపిక్ మీద పర్ఫెక్ట్ టైంకి ఓరల్ ప్రాక్టీస్, వీవా ప్రాక్టీస్ అండ్ ఎంసీక్యూ ప్రాక్టీస్ చేపిస్తున్నాం. వీక్లీ అండ్ మంత్లీ టార్గెట్స్ పెడుతూ ప్రతి స్టూడెంట్ కి ఒక సెపరేట్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. అందులో స్టూడెంట్, ట్యూటర్ అండ్ మెంటర్ అందరూ ఉంటారు. నీ డౌట్స్ ని వెంటనే క్లారిఫై చేస్తూ ఉండే ఒకే ఒక్క మెంటర్షిప్, స్కై అకాడమీ 360 డిగ్రీస్. కష్టపడే ప్రతి స్టూడెంట్ కి జాబ్ తప్పకుండా వస్తుంది. బట్ నీ కష్టాన్ని బ్లైండ్ గా కాకుండా ఒక సిస్టమాటిక్ వేలో పెడితే 2 years 3 years కి రావాల్సిన జాబ్ ఈ ఇయర్ లోనే వస్తుంది. వాట్సాప్ నంబర్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఇప్పుడే మెసేజ్ చేయండి. డోంట్ ఫర్గెట్, ఇంకా హాల్ టికెట్స్ క్యారీ చేయటం మానేసేయండి. ఈసారి ఎగ్జామ్ తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్ క్యారీ చేదురుగాని. ఫర్ స్మార్ట్ ప్రిపరేషన్ చెక్అవుట్ ఆర్ స్కై అకాడమీ మెంటర్షిప్. ఇక టాపిక్ కంటిన్యూ చేద్దాం. వెల్కమ్ టు స్కై అకాడమీ. మనం లాస్ట్ వీడియోలో కోడింగ్ డీకోడింగ్ బేసిక్స్ నేర్చుకున్నాం కదా. అంటే లెటర్ షిఫ్టింగ్, సింపుల్ సబ్స్టిట్యూషన్ లాంటివన్నమాట. ఒకవేళ మీరు ఆ వీడియో ఇంకా చూడలేకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకసారి అది చూసి ఇక్కడికి రండి. అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సరే, ఇక ఈరోజు టాపిక్లోకి వెళ్తే మనం కోడింగ్ డీకోడింగ్ పార్ట్ 2 అడ్వాన్స్డ్ టైప్స్ చూడబోతున్నాం. అంటే ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళగానే మనల్ని కొంచెం కన్ఫ్యూజ్ చేసే రకాలన్నమాట. కానీ కంగారు పడకండి, వీటిని మనం స్టెప్ బై స్టెప్ చాలా ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. సో అందరూ రెడీగా ఉన్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే నోట్బుక్ పెన్ తీసుకోండి, క్లాస్ స్టార్ట్ చేసేద్దాం. సరే, పార్ట్ 2లోకి వెళ్లే ముందు ఒక్కసారి పార్ట్ 1ని రివైజ్ చేసుకుందాం. ఎందుకంటే మనం ఇప్పుడు చెప్పుకోబోయే అడ్వాన్స్డ్ లెవెల్ టాపిక్స్ అర్థం కావాలంటే బేసిక్స్పై పట్టుండటం చాలా ఇంపార్టెంట్. పార్ట్ 1లో మనం ఏం నేర్చుకున్నామో ఒక్కసారి చూడండి. లెటర్ పొజిషన్స్ అంటే ఏ అంటే 1, బి అంటే 2, ఇలా జెడ్ వరకు నంబర్స్ గుర్తుపెట్టుకోవడం. ఇది మనకు ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ షిఫ్ట్, అక్షరాలను 3 పొజిషన్లు ముందుకు జరపడం లేదా వెనక్కి తీసుకురావడం. సింపుల్ సబ్స్టిట్యూషన్, ఒక లెటర్ ప్లేస్లో మరొక లెటర్ని ఎలా మారుస్తారో చూశాం. వోవెల్స్, ఏఈఐఓయులను ప్రత్యేకంగా ఎలా ట్రీట్ చేయాలో కూడా తెలుసుకున్నాం కదా. మరీ ముఖ్యంగా ఎగ్జామ్ హాల్కి వెళ్లగానే మన మైండ్లో ఈ టేబుల్ అలా మెదలాలి. చిన్న టిప్ ఏంటంటే, ఈ టేబుల్ని మీరు ఎంత బాగా గుర్తుపెట్టుకుంటే కోడింగ్ డీకోడింగ్లో వచ్చే 70% ప్రశ్నలను మీరు చిటికలో సాల్వ్ చేయగలుగుతారు. కళ్ళు మూసుకున్నా 6 అంటే 18 అని గుర్తొచ్చేలా ఉండాలన్నమాట. సరేనా ఫ్రెండ్స్? వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయం. ఈరోజు మనం చెప్పుకోబోయే క్లాస్లోని ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ అన్నీ నేను ఒక పీడీఎఫ్ రూపంలో రెడీ చేశాను. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఇప్పుడే దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. నేను క్లాస్ చెప్తున్నప్పుడు మీరా పీడీఎఫ్ని చూస్తూ ఉంటే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ప్రాక్టీస్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఓకేనా? సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం టైప్ 1 మిక్స్డ్ కోడింగ్ గురించి తెలుసుకుందాం. పేర్లోనే ఉంది కదా, మిక్స్డ్ అని. అంటే ఇక్కడ అక్షరాలను అంకెలుగా కోడ్ చేస్తారు. ఇందులో మెయిన్గా 2 రకాల లాజిక్స్ ఉంటాయి. ఒకటి అక్షరం యొక్క పొజిషన్ నంబర్ను నేరుగా వేయడం, 2 ఆ పొజిషన్ నంబర్కి కొంత వాల్యూని కలపడం లేదా తీసివేయడం చేయడం. చూడండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ 1, బేసిక్ మిక్స్డ్ కోడింగ్. ఒకవేళ క్యాట్ని 3120 అని కోడ్ చేస్తే హ్యాట్ని ఎలా కోడ్ చేయాలి? ఇది ప్రశ్న. ముందుగా మనం లాజిక్ ఏంటో పట్టుకోవాలి. సి అంటే ఎన్నో అక్షరం? 3. ఏ అంటే 1. టీ అంటే 20. అన్నిటినీ కలిపి పక్కపక్కన రాస్తే 3120 వచ్చేసింది కదా. అదే రూల్ ఇప్పుడు హ్యాట్కి అప్లై చేద్దాం. హెచ్ పొజిషన్ ఎంత? 8. ఏ అంటే 1. టీ అంటే 20. సో మన ఆన్సర్ 8120. అంతే, సింపుల్. ఎగ్జాంపుల్ 2, కొంచెం అడ్వాన్స్డ్. షిఫ్ట్ +2. కొన్నిసార్లు ఎగ్జామ్లో నంబర్ని డైరెక్ట్గా ఇవ్వకుండా దానికి ఏదైనా ప్లస్ చేస్తారు. ఉదాహరణకు గోల్డ్ని 9, 17, 14, 6 అని ఇచ్చారనుకోండి.
ఇక్కడ ఏం జరిగిందో గమనించండి. జీ అసలు నంబర్ 7, కానీ ఇక్కడ 9 ఇచ్చారు, అంటే G+2. ఓ అసలు నంబర్ 15, కానీ ఇక్కడ 17 ఉంది, అంటే 15+2, అంటే ప్రతి అక్షరం పొజిషన్కి +2 యాడ్ చేస్తున్నారు. ఇదే లాజిక్తో సిల్వర్ని కోడ్ చేస్తే S19+2 = 21, I9+2 = 11, L12+2 = 14, అలా మొత్తం కోడ్ 21, 11, 14, 24, 7, 20 అవుతుంది. ఒక్క నిమిషం. మీరు వీడియో వింటున్నారు, బాగుంది. కానీ రేపొద్దున ఎగ్జామ్లో రాగానే కన్ఫ్యూజ్ అవ్వకూడదు అంటే రివిజన్ ముఖ్యం. సాధారణ కోచింగ్ సెంటర్లలో మీకు లిస్ట్ ఇస్తారు, బట్టి పట్టమంటారు. కానీ స్కై అకాడమీలో మనమిచ్చే 4 టైప్స్ ఆఫ్ పీడిఎఫ్స్ గురించి మీకు తెలుసా? మైండ్ మ్యాప్ పీడిఎఫ్, మెమరీ హింట్స్ టేబుల్, ప్రింటబుల్ నోట్స్, సమరీ టేబుల్. పాత రికార్డెడ్ క్లాసులు విని టైం వేస్ట్ చేసుకోకండి. అప్డేటెడ్ కంటెంట్ కోసం స్కై అకాడమీ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. లింక్ కింద ఉంది. వార్నింగ్: స్టూడెంట్స్ చేసే కామన్ మిస్టేక్స్ జాగ్రత్త. A = 1 అని గుర్తుంచుకోండి. చాలామంది పొరపాటున 0 అనుకుంటారు. డబుల్ డిజిట్స్. ఇప్పుడు M అంటే 13 కదా, దాన్ని రాసేటప్పుడు 1, 3 అని విడదీయాలా లేక 13 అని రాయాలా అనేది రూల్ని బట్టి జాగ్రత్తగా చూడాలి. వెరిఫికేషన్: ఎప్పుడైనా క్వెశ్చన్లో ఇచ్చిన 2 ఎగ్జాంపుల్స్ని చెక్ చేయండి, అప్పుడే రూల్ కన్ఫర్మ్ అవుతుంది. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ స్టైల్ క్వెశ్చన్: ఒకవేళ మైండ్ని 13, 9, 14, 4గా రాస్తే బాడీని ఏమని రాస్తారు? మిత్రులారా, ఇక్కడ కూడా డైరెక్ట్ నంబర్సే ఉన్నాయి. B = 2, O = 15, D = 4, Y = 25. సో మన ఆన్సర్ 2, 15, 4, 25. అర్థమైంది కదా? ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇప్పుడు మనం టైప్ 2 వర్డ్ కోడింగ్ గురించి తెలుసుకుందాం. ఇది నా ఫేవరెట్ టాపిక్, ఎందుకంటే ఇది వినడానికి చాలా ఫనీగా, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక్కడొక పదాన్ని మరొక పదంతో మార్చేస్తారు. వన్ వర్డ్ = అనదర్ వర్డ్. ఎగ్జామ్లో క్వెశ్చన్ ఎలా ఉంటుందో చూడండి. ఒకవేళ ఆకాశం అంటే ఆకుపచ్చ, ఆకుపచ్చ అంటే తెలుపు, తెలుపు అంటే నీలం, నీలం అంటే ఎరుపు అయితే ఆకాశం రంగు ఏమిటి? చూడగానే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది కదా? కంగారు పడకండి, ఒక సింపుల్ ట్రిక్ ఫాలో అవుదాం. వర్డ్ కోడింగ్ సాల్వ్ చేసే 3 స్టెప్ మెథడ్. స్టెప్ 1: అసలు క్వెశ్చన్ చివర్లో వాడు దేని గురించి అడుగుతున్నాడో చూడండి. ఐడెంటిఫై టార్గెట్. స్టెప్ 2: రియల్ వరల్డ్లో అంటే నిజ జీవితంలో దానికి సమాధానం ఏంటో ఆలోచించండి. స్టెప్ 3: ఆ రియల్ ఆన్సర్కి కోడ్ భాషలో ఏ పేరు పెట్టారో చూడండి, అదే మీ ఫైనల్ ఆన్సర్. పైన ఉన్న ఎగ్జాంపుల్ని ఈ మెథడ్తో సాల్వ్ చేద్దాం. ప్రశ్న: ఆకాశం రంగు ఏమిటి? నిజం, ఆకాశం రంగు నీలం అంటే బ్లూ. కోడ్లో క్వెశ్చన్లో చూడండి, నీలం అంటే ఏమనిచ్చారు? ఎరుపు అని ఇచ్చారు, కాబట్టి మన సమాధానం ఎరుపు. మరో ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ చేద్దాం. ఎస్ఎస్సి స్టైల్ క్వెశ్చన్. యాపిల్ని మామిడి అని, మామిడిని జామ అని, జామని నారింజ అని, నారింజని ద్రాక్ష అని పిలిస్తే ఏ పండు నారింజ రంగులో ఉంటుంది? లాజిక్: నిజానికి ఆరెంజ్ కలర్లో ఉండే పండు ఆరెంజ్ అంటే నారింజ పండు. కోడ్లో క్వెశ్చన్ ప్రకారం ఆరెంజ్ని ఏమని పిలుస్తున్నారు? ద్రాక్ష అంటే గ్రేప్, కాబట్టి ఆన్సర్ ద్రాక్ష. జాగ్రత్త, కామన్ మిస్టేక్. చాలామంది స్టూడెంట్స్ ఎగ్జామ్ టెన్షన్లో నారింజ రంగు పండు ఏది అని అడగ్గానే నారింజ అని ఆన్సర్ పెట్టేస్తారు. అది తప్పు. మనం కోడ్ వరల్డ్లో ఉన్నామన్న సంగతి మర్చిపోవద్దు. రియల్ వరల్డ్ ఆన్సర్ కాదు, వాడిచ్చిన కోడ్ ఆన్సర్ మాత్రమే చెప్పాలి. అర్థమైందా? ఈ టైప్ క్వెశ్చన్స్ వస్తే ఇప్పుడు అస్సలు వదలరు కదా. ఇక నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం. ఇప్పుడు మనం చూడబోయేది టైప్ 3 రివర్స్ కోడింగ్. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా పాపులర్ టైప్ అండి. అర్థం చేసుకోవడం చాలా ఈజీనే, కానీ చిన్నపాటి కన్ఫ్యూజన్ వల్ల మార్కులు పోయే ఛాన్స్ ఉంటుంది. అందుకే జాగ్రత్తగా వినండి. రివర్స్ కోడింగ్ రూల్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే అక్షరమాలని వెనక నుండి లెక్కించడం. అంటే మొదట్లో ఏ ఉంటే చివర్లో జెడ్ ఉంటుంది కదా, అలాగే బీకి వై, సికి ఎక్స్ అన్నమాట. దీనికి ఒక మ్యాజిక్ ఫార్ములా ఉంది. ఏదైనా ఒక లెటర్ పొజిషన్ ప్లస్ దాని రివర్స్ లెటర్ పొజిషన్ = ఎప్పుడూ 27 అవుతుంది.
ఎలక్ట్రిక్. మీకు ఒక లెటర్ పొజిషన్ తెలిస్తే చాలు, దాన్ని 27లో నుండి తీసేయండి. అంటే 27 మైనస్ పొజిషన్, వచ్చే నంబరే ఆ అక్షరం యొక్క రివర్స్ లెటర్ అవుతుంది. ఎగ్జాంపుల్ 1. హెచ్ ఎన్నవ అక్షరం? 8వ అక్షరం. దీని రివర్స్ ఏంటో తెలియాలంటే 27 మైనస్ 8 = 19. అంటే 19th అక్షరమైన ఎస్ దీని రివర్స్ అన్నమాట. ఎగ్జాంపుల్ 2. ఎం అంటే 13. రివర్స్ ఏమవుతుంది? 27 మైనస్ 13 = 14. అంటే ఎన్. అందుకే ఎంకి రివర్స్ ఎన్. ఈ టేబుల్ ఒకసారి చూడండి, వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఫార్వర్డ్, రివర్స్, ఫార్వర్డ్, రివర్స్. ఏకి జెడ్, బికి వై, సికి ఎక్స్, డికి డబ్ల్యూ, ఈకి వి, ఎఫ్కి యు, జీకి టీ, హెచ్కి ఎస్, ఐకి ఆర్, జేకి క్యూ, కేకి పి, ఎల్కి ఓ, ఎంకి ఎన్. ఒక ఎగ్జామ్ క్వెశ్చన్ సాల్వ్ చేద్దాం. ఒకవేళ కోమ్ని రివర్స్ కోడింగ్లో XLNV అని రాస్తే మరి హోమ్ని ఏమని రాయాలి? ముందు చెక్ చేద్దాం. C3కి రివర్స్ X24 సరిపోయింది. O15కి రివర్స్ L12 సరిపోయింది. అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ఇప్పుడు మనకు కావాల్సింది హోమ్. హెచ్ అంటే రివర్స్ ఏంటి? ఎస్, మనం ఇందాకే చూసాం. O అంటే రివర్స్ L, M అంటే రివర్స్ N, E అంటే రివర్స్ V. సో మన ఆన్సర్ SLNV. చిన్న హెచ్చరిక, చాలామంది స్టూడెంట్స్ రివర్స్ లెటర్ అడిగితే నెంబర్ రాసేస్తుంటారు. క్వెశ్చన్లో లెటర్ అడిగితే లెటరే చెప్పాలి, నెంబర్ కాదు. అంటే ఏకి రివర్స్ 26 అని కాకుండా Z అని చెప్పాలి. సరేనా? ఇక మనం లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ టైప్ 4 పొజిషన్ బేస్డ్ కోడింగ్ గురించి నేర్చుకుందాం. ఇక్కడ అక్షరాల స్థానాలతో ఆటాడుకుంటారన్నమాట. అంటే లెటర్స్ని రకరకాలుగా మారుస్తారు. ఇందులో మెయిన్గా మనకి ఎగ్జామ్స్లో కనిపించే 3 సబ్ టైప్స్ ఇవే. సబ్ టైప్ ఏ, పొజిషన్ ప్లస్ ఎన్ అంటే నంబర్ కలపడం. ఇక్కడ ప్రతి అక్షరం పొజిషన్కి కొంత నంబర్ యాడ్ చేస్తారు. ఉదాహరణకి ప్రతి అక్షరానికి +2 యాడ్ చెయ్యాలనేది రూల్ అనుకుందాం. అప్పుడు క్యాట్ ఏమవుతుంది? C3 + 2 = 5 అంటే ఈ. A1 + 2 = 3 అంటే సి. T20 + 2 = 22 అంటే వి. సో క్యాట్ ECV. ఇదే లాజిక్తో డాగ్ ఏమవుతుందో కింద కామెంట్ చేయండి. హింట్: D = 4, O = 15, G = 7. వీటికి +2 యాడ్ చేయాలి. సబ్ టైప్ బి, బేసి సరి సంఖ్యల రూల్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అక్షరమున్న ప్లేస్ని బట్టి రూల్ మారుతుంది. రూల్: 1, 3, 5 ఆడ్ ప్లేస్లో ఉంటే +2. అదే 2, 4, 6 ఈవెన్ ప్లేస్లో ఉంటే -2 చేయాలి. ఉదాహరణ: పెన్సిల్ అనే పదాన్ని తీసుకోండి. 1 P ఫస్ట్ ఆడ్, P + 2 = R. 2 E సెకండ్ ఈవెన్, E - 2 C. 3 N థర్డ్ ఆడ్, N + 2 P. ఇలా చేసుకుంటూ వెళ్తే మనకు RCPKJ వస్తుంది. చిన్న షార్ట్కట్: ఇలాంటి ప్రశ్నలొచ్చినప్పుడు అక్షరాలపైన 1, 2, 3 అని నెంబర్స్ వేసేసుకోండి. అప్పుడు ఏది ఆడ్ ఏది ఈవెన్ అనేది కన్ఫ్యూజ్ అవ్వరు. సబ్ టైప్ సి, రివర్స్ పొజిషన్ కోడింగ్, తిరగేయడం. ఇందులో 2 స్టెప్స్ ఉంటాయి, జాగ్రత్తగా గమనించండి. స్టెప్ 1, ఇచ్చిన పదాన్ని వెనక నుండి రివర్స్లో రాయాలి. స్టెప్ 2, ఆ వచ్చిన అక్షరాలకు +1 యాడ్ చేయాలి. ఉదాహరణ: క్యాట్. స్టెప్ 1 రివర్స్ TAC. స్టెప్ 2 +1 షిఫ్ట్, T + 1 = U, A + 1 = B, C + 1 = D. ఆన్సర్ UBD. వార్నింగ్: స్టూడెంట్స్, ఇక్కడొక చిన్న వార్నింగ్. చాలామంది చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే డైరెక్ట్గా లెటర్స్ని రివర్స్ రాసేసి ఆగిపోతారు, లేదా రివర్స్ చెయ్యకుండానే +1 యాడ్ చేస్తారు. ఎప్పుడూ గుర్తుంచుకోండి, ఈ టైప్ క్వెషన్స్లో ముందు వెనక్కి రాయాలి, ఆ తర్వాతే మార్పు చెయ్యాలి. ఈ 4 టైప్స్ గనక మీకు అర్థమైతే కోడింగ్ డీకోడింగ్లో మీకు తిరుగుండదు. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నెక్స్ట్ మనం ప్రాక్టీస్ క్వెషన్స్లోకి వెళదాం. ఈ వీడియోలోని ప్రాక్టీస్ సెషన్ షార్ట్కట్స్ మరియు ముగింపు భాగాన్ని స్టూడెంట్స్ని ఎంగేజ్ చేసేలా ఒక రియల్ క్లాస్ రూమ్ ఎనర్జీతో ఇలా మార్చాను. సరే, ఇప్పటిదాకా మనం కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం కదా. ఇప్పుడు అసలైన టెస్ట్. నేను కొన్ని క్వెషన్స్ అడుగుతాను, మీరు స్క్రీన్ని ఒక 10 సెకండ్ల పాటు పాజ్ లేదా విరామం తీసుకుని సొంతంగా ట్రై చేయండి. ఆ తర్వాతే ఆన్సర్ చూడండి. రెడీనా? మిక్స్డ్ కోడింగ్. 1 పెన్ = 16, 5, 14 అయితే INK = ఎంత? ఆన్సర్: I = 9, N = 14, K = 11.
సో 9, 14, 11. 2. టేబుల్ ఈజ్ ఈక్వల్ టు 20, 1, 2, 12, 5 అయితే చైర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఆన్సర్ సి ఈజ్ ఈక్వల్ టు 3, హెచ్ ఈజ్ ఈక్వల్ టు 8, ఏ ఈజ్ ఈక్వల్ టు 1, ఐ ఈజ్ ఈక్వల్ టు 9, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 18. సో 3, 8, 1, 9, 18. 3. సూర్యుణ్ణి చంద్రుడు అని, చంద్రుణ్ణి నక్షత్రమని పిలిస్తే రాత్రిపూట ఆకాశంలో మనకి ఏం కనిపిస్తుంది? లాజిక్. రాత్రి కనిపించేది చంద్రుడు, కాని కోడ్ ప్రకారం ఆన్సర్ నక్షత్రం. 4. ఎరుపుని నీలమని, నీలంని తెలుపు అని, తెలుపుని నలుపు అని పిలిస్తే పాలరంగు ఏది? ఆన్సర్ పాలు తెలుపు రంగులో ఉంటాయి, కానీ కోడ్లో తెలుపు అంటే నలుపు, సో ఆన్సర్ నలుపు. రివర్స్ అండ్ పొజిషన్ కోడింగ్. 5. రివర్స్ కోడింగ్లో DEAR WVZI అయితే FEAR ఏమిటి? ఆన్సర్ Fకి రివర్స్ U, మిగతావన్నీ అలాగే ఉంటే UVZI అవుతుంది. 6. ప్రతి అక్షరాన్ని +3 స్థానాలు జరిపితే కింగ్ ఏమవుతుంది? ఆన్సర్ K+3 N, I+3 L, N+3 Q, G+3 J, సో NLQJ. ఎగ్జామ్ హాల్లో టైం సేవ్ చేయడానికి ఈ టాప్ 5 షార్ట్కట్స్ గుర్తుపెట్టుకోండి. 1. A = 1 నుండి Z = 26 వరకు టేబుల్ అచ్చు వేసినట్లు నోటికి రావాలి. 2. రివర్స్ కోడింగ్ అనగానే మీ మైండ్లోకి 27 రావాలి. $letter ప్లస్ రివర్స్ = 27. 3. వర్డ్ కోడింగ్లో ఎప్పుడూ నిజమైన ఆన్సర్ని కోడ్ భాషలోకి మార్చడం మర్చిపోవద్దు. 4. మిక్స్డ్ కోడింగ్లో కనీసం 2 ఎగ్జాంపుల్స్ చెక్ చేశాకే రూల్ కన్ఫర్మ్ చేసుకోండి. 5. పొజిషన్ కోడింగ్లో బేసి సరి లేదా ఆడ్ ఈవెన్ స్థానాలను ముందే మార్క్ చేసుకోండి. ఈరోజు మనం అడ్వాన్స్డ్ లెవెల్ కోడింగ్ డీకోడింగ్ రకాలను చూశాం. మిక్స్డ్, వర్డ్, రివర్స్ మరియు పొజిషన్. వీటిని ప్రాక్టీస్ చేస్తే చాలు, మీకు ఎగ్జామ్లో 3 నుండి 5 మార్కులు గ్యారంటీ. ఇప్పుడు మీకోసం ఒక హోంవర్క్ ఛాలెంజ్. కింద ఉన్న 2 ప్రశ్నలకు ఆన్సర్లు కామెంట్ సెక్షన్లో రాయండి. నేను అందరి కామెంట్స్ చెక్ చేస్తాను. HW క్వెషన్ 1. రివర్స్ కోడింగ్ A = Z వాడి బ్రేవ్ కి కోడ్ ఏంటో చెప్పండి. HW క్వెషన్ 2. కుక్కని పిల్లి అని, పిల్లిని చేప అని, చేపని పక్షి అని పిలిస్తే నీటిలో ఈదే జంతువు ఏది? ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమైందని ఆశిస్తున్నాను. రీజనింగ్ అనేది భయం కాదు, ఒక లాజిక్ మాత్రమే. ఆ లాజిక్ పట్టుకుంటే ఎగ్జామ్ మనదే. ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. ఈరోజు మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ మీద మీకు ఫుల్ గ్రిప్ రావడం కోసం నేనొక స్పెషల్ అసైన్మెంట్ PDF రెడీ చేశాను. ఇందులో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మరియు మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్స్ అన్నీ ఉన్నాయి. దీని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇప్పుడే దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరీ క్లాస్ వింటున్నప్పుడు లేదా మళ్ళీ రివిజన్ చేస్తున్నప్పుడు ఆ క్వశ్చన్స్ని కూడా ఒకసారి చూస్తూ ఉంటే మీకీ టాపిక్ ఇంకా బాగా అర్థమవుతుంది. ఎగ్జామ్లో సెకండ్లలో ఆన్సర్ చేయగలుగుతారు. సరేనా? మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్లాసెస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కోడింగ్ డీకోడింగ్ అడ్వాన్స్డ్ ప్యాటర్న్స్తో కలుద్దాం. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.